నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఇంటింటికో గోవు మగధా నినాదం. ఇక ఇవాల్టి టాపిక్లో చాలా అత్యంత కీలకమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నేను నిజానికి నిర్భయంగా భయం లేకుండా చెప్పడానికే సిద్ధమయ్యాను. అదేంటంటే మనం గతంలో మతం విషయంలో భారతదేశం మీద మతం పేరుతో జరిగిన దాడులు, కులాల పేరుతో మన కంట్లో మన వేళ్లతోనే కులాల మధ్య చిచ్చులు పెట్టి మనందరినీ వేరు చేసి జరిపిన ఆటలు, ఘోరాలు, నేరాలు ఇవన్నీ మనం గతంలో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది కాబట్టి త్వరలో జరగబోతున్న ఎప్పటి నుంచో ఆ విష బీజాలు నాటిన పరిస్థితి గురించి ఇవాళ నేను చెప్పబోతున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి నిర్భయంగా చెప్పడానికే సిద్ధమయ్యాను ఈరోజు. అదేంటి అంటే భారతదేశానికి పట్టిన దరిద్రం ఏదైనా ఉంది అంటే అవి రీజనల్ పార్టీలు. భారతదేశానికి పట్టిన శని దరిద్రం ప్రాంతీయ పార్టీలు. వినడానికి కఠినంగా ఉన్నా, ఇది మింగుడు పడని విషయమే అయినా ఇది చెప్పక తప్పని పరిస్థితి. రీజనల్ పార్టీల ఆటల్లో రాష్ట్రాలు బలైపోతున్నాయి. రీజనల్ పార్టీలు ఒక కుటుంబ పార్టీలుగా, ఒక వ్యక్తి సెంట్రిక్గా, ఆ వ్యక్తి పవర్ పేరుతో ఆ వ్యక్తి మాత్రమే ఉండేలాగా, ఆ కుటుంబం మాత్రమే ఉండేలాగా, రాష్ట్రంలో వాళ్ళదే రాజ్యాధికారం లాగా వాళ్ళు ఏదంటే అది రాష్ట్రాలు అలాగే నడవాలి. ఇది ప్రాంతీయ పార్టీలు తమ చేతుల్లో రాష్ట్రాల్ని పెట్టుకున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ రాజకీయ పార్టీల్లో కావాలని తరతరాలుగా ఆ పార్టీలు, రీజనల్ పార్టీలు కొంతమంది మేధావుల నరేషన్ ద్వారా అందరికీ అందిస్తున్న విషయాలు ఏంటంటే ఉత్తరాది, దక్షిణాది. భారతదేశంలో ఈ రెండు ప్రాంతాలే ఉన్నాయా? తూర్పు భారతం ఉంది, మధ్య భారతం ఉంది, పశ్చిమ భారతం ఉంది, ఈశాన్య భారతం ఉంది. భారతదేశం జియోగ్రఫీ ఆ విధంగా ఉంటుంది. కానీ ఉత్తరాది, దక్షిణాది కన్ఫ్లిక్షన్స్ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే భారతదేశం విడిపోవాలి కాబట్టి. కొంతమంది ఆటలు సాగాలి అంటే ఈ దేశం విడిపోవాలి, ముక్కలైన తర్వాత అసలు భారతదేశంలో ఒక మతం, ఒక సనాతనం లేకుండా చేయాలి. ఇది కుట్ర. ఇది మొత్తం ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది నేను చెప్పేది. రైట్. ఇందులో భాగంగా ఏంటి దక్షిణాది రాష్ట్రాలంటే ఏంటి మీ అందరికీ తెలిసిందే. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళం, ఈ 5 రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు. ఇక అలాగే ఉత్తరాది రాష్ట్రాలు పంజాబ్, రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, అలాగే యూటీ వస్తుంది, యూనియన్ టెరిటరీగా ఢిల్లీ. 7 ఉంటాయి. ఉత్తరాఖండ్ నుంచి అంటే యూపీ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయింది. యూపీ నుంచి ఎక్కడో ఉంది, మనకు సంబంధం లేదు. అలాగే ఢిల్లీ భారతదేశం మొత్తానికి రాజధాని, తను అక్కడ ఉండాలో అక్కడే ఉంది, అది కూడా యూనియన్ టెరిటరీగా ఉంది. జమ్మూ కాశ్మీర్ ఎప్పుడు పాకిస్తాన్ పరిస్థితులే. అలాగే హర్యానా, రాజస్థాన్ అండ్ పంజాబ్ ఇవన్నీ కూడా బోర్డర్ స్టేట్స్, భారతదేశానికి బోర్డర్ స్టేట్స్. ఎక్కడా కూడా ఇక్కడ నుంచి అక్కడికి మనం తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టేది లేదు, వాళ్ళు వచ్చి మనకి పెట్టేది లేదు, వాళ్ళు వచ్చి మన మీద పెత్తనం చేసేది లేదు. అయినప్పటికీ కూడా కావాలనే దక్షిణాదిలో ఉత్తరాది, దక్షిణాది అని విడగొడుతూ నార్త్ ఈస్ట్ అనే ఒక వేరు చేసి మాట్లాడేలాంటి ఒక భావజాలాన్ని, ఈ మాటల్ని ప్రజల్లోకి వదిలారు. దీంతో ఆ దక్షిణాదికి అన్యాయం తెలిసినా తెలియకపోయినా ఒక మాట అనేస్తూ ఉంటారు అందరూ. అసలు ఎందుకు అన్యాయం అనేది ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు మనకి. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇందులో నెంబర్ 1, దక్షిణాది రాష్ట్రాలు హై ట్యాక్స్ పేయర్స్, ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ కట్టే రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు అని మాట్లాడుతూ ఉంటారు. నిజానికి దక్షిణాది రాష్ట్రాలు ఎంత ట్యాక్స్ కడుతున్నాయి, మిగతా రాష్ట్రాలు ఎంత కడుతున్నాయో మనకు తెలియాలి. మొత్తం దేశం మొత్తంలో అత్యధిక ట్యాక్స్ కట్టే రాష్ట్రం మహారాష్ట్ర. దాదాపుగా 7,61,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో కేంద్రానికి కడుతుంది. 7,61,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో మహారాష్ట్ర పే చేస్తోంది కేంద్ర ప్రభుత్వానికి. వీళ్ళకి ఉన్న ఎంపీలు 48 మంది ఎంపీలు ఉన్నారు మహారాష్ట్రకి. అలాగే నెక్స్ట్ ప్లేస్లో ఉంటుంది. అయితే ఇది మహారాష్ట్ర అనేది పశ్చిమ ప్రాంతం, వెస్ట్లో ఉండే ప్రాంతం. ఇది ఎక్కడా కూడా నార్త్ కానీ లేదంటే సౌత్ కానీ కూడా కాదు, పశ్చిమ ప్రాంతం. ఇక నెంబర్ 2 ఢిల్లీ. ఢిల్లీ ఉత్తరాది ప్రాంతం. రైట్. ఢిల్లీ ఎంత కడుతుంది? సెకండ్ ప్లేస్లో ఢిల్లీ ఉంటుంది. 2,32,000 కోట్ల రూపాయలు కడుతోంది ఢిల్లీ. ఢిల్లీలో ఎంతమంది ఎంపీలు ఉన్నారు? 7 ఎంపీలు ఉన్నారు. సెకండ్ ప్లేస్లో ఢిల్లీ అయిపోయింది కదా. నెంబర్ 3 ఇది సౌత్కి వచ్చే వరకు కర్ణాటక. కర్ణాటకలో 2 లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో కడుతోంది కర్ణాటక.
కర్ణాటకకి ఎంతమంది ఎంపీలు ఉన్నారు? 28 మంది ఎంపీలు ఉన్నారు. పక్కన టేబుల్ కూడా ఉంటుంది, చూడొచ్చు. రైట్. అలాగే నెక్స్ట్ తమిళనాడు. ఇది కూడా ట్యాక్స్ పేయర్లో ఒక రకంగా 4వ స్టేట్గా 4-5 స్టేట్లలో చూసుకోవచ్చు. ముఖ్యంగా ఎంత కడుతున్నారు వీళ్ళు? 1.3 లక్షలు కడుతున్నారు. తమిళనాడు 1.3 లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ పేగా కడుతుంది. వీళ్ళకి ఎంతమంది ఎంపీలు ఉన్నారు? 39 మంది ఎంపీలు ఉన్నారు. అలాగే తమిళనాడుతో పాటు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చూద్దాం, తెలంగాణ చూద్దాం. తెలంగాణ 90,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ పే చేస్తుంది. ఎంతమంది ఎంపీలు ఉన్నారు? 17 మంది ఎంపీలు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ 35,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ పే చేస్తుంది కేంద్రానికి. ఎంతమంది ఎంపీలు ఉన్నారు? 25 ఎంపీలు ఉన్నారు. అలాగే కేరళం 25,000 కోట్ల రూపాయలు పే చేస్తోంది ట్యాక్స్ రూపంలో. ఎంతమంది ఎంపీలు ఉన్నారు కేరళకి? 20 మంది ఎంపీలు ఉన్నారు. సో ఒక్కసారి టేబుల్ని జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మొత్తం సౌత్ స్టేట్స్లో ఎంతమంది ఎంపీలు ఉన్నారో ఒకసారి లెక్క పెట్టండి. 131 మంది ఎంపీలు ఉన్నారు మొత్తం సౌత్ స్టేట్స్లో. కర్ణాటక టాప్ లిస్ట్. ఓకే, సౌత్ స్టేట్ వరకే. కర్ణాటక టాప్లో ఉంటుంది, నెక్స్ట్ తమిళనాడు ఉంటుంది, ఆ తర్వాత మిగతా 3 స్టేట్స్ ఉన్నాయి. రైట్. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం ముగ్గురు కలిపి కట్టేది ఎంత? 5,44,000 కోట్ల రూపాయలు. 5,44,000 కోట్ల రూపాయలు దక్షిణాది మొత్తం ట్యాక్స్ పే చేస్తుంటే 131 మంది ఎంపీలు ఉన్నారు. అదే మహారాష్ట్రకు చూడండి ఒకసారి, 7,61,000 కోట్ల రూపాయలు పే చేస్తుంటే వాళ్ళకి కేవలం 48 మంది ఎంపీలు ఉన్నారు. అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా మిగతా ఇంకొన్ని రాష్ట్రాలను కలిపినా సరే 7 లక్షల వరకు కూడా సరిగ్గా సరితూగట్లేదు. అంటే 5,44,000 అంటే ఇంకొక 2 రాష్ట్రాలను కలుపుకుంటే వీళ్ళందరికీ ఇచ్చే ఎంపీ లేదో నాకే ఇవ్వండి, ఒక 200-300 ఎంపీల్ని నాకు ఇచ్చేసేయండి, ఎందుకంటే హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్ని నేనే అని మహారాష్ట్ర అడిగితే, సౌత్లో కర్ణాటక ఎంత పే చేస్తుంది? 2 లక్షల కోట్ల రూపాయలు పే చేస్తుంది సెంట్రల్కి. అలాగే వాళ్ళకి ఎంతమంది ఎంపీలు ఉన్నారు? 28 మంది ఎంపీలు ఉన్నారు. మరి తమిళనాడు 1,30,000 పే చేస్తుంది, వాళ్ళకి 39 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు కర్ణాటక మరి వాళ్ళకంటే మేము దాదాపుగా 70,000 కోట్లు మేము ఎక్కువ పే చేస్తున్నాం. మరి మీరు ఎందుకు అంతమంది ఎంపీలు అక్కడ ఉన్నారు అని కర్ణాటక అడిగితే, అసలు అక్కడ దాకా ఎందుకండి? ఏపీ తెలంగాణనే చూద్దాం. తెలంగాణ 90,000 కోట్లు పే చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ 35,000 కోట్లు పే చేస్తుంది. అంటే ఎంత వ్యత్యాసం ఉంది? దాదాపుగా 65,000 కోట్ల రూపాయల వ్యత్యాసం ఉంది. 65,000 కోట్ల రూపాయలు. రూపాయి 2 రూపాయలు లక్షలు కాదు, 65,000 కోట్ల రూపాయలు ఉంది. తెలంగాణలో ఎంపీలు ఎంతమంది ఉన్నారు? 17 మంది ఉన్నారు. ఆంధ్రాకి ఎంపీలు ఎంతమంది ఉన్నారు? 25 మంది ఉన్నారు. దగ్గరగా 8 ఎంపీల డిఫరెన్స్ ఉంది. కానీ హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఎవరు? తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ కాదు కదా. మరి రాష్ట్ర విభజన తర్వాత మాకు ఎంపీలను కూడా ఇవ్వండి, మా వరకు ఎలాగో విభజన జరిగిపోయింది, హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ను కూడా నేనే ఆంధ్ర కంటే అని అడిగితే, సో కన్ఫ్లిక్షన్స్ తీసుకురావాలి అంటే, గొడవలు పెట్టుకోవాలి అంటే ఆంధ్రాకి పెట్టుకోవచ్చు, ఇదే సౌత్ స్టేట్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ దీనికి నార్త్ అనే ఒక బూచి చూపి ఈ గేమ్ ఆడడం మాత్రం అత్యంత దుర్మార్గమైన చర్య. నిజానికి మొత్తానికి ఇప్పుడు నేను చెప్పిన టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. మహారాష్ట్ర మాత్రమే అత్యధిక ట్యాక్స్ పేయర్. దాదాపుగా 7 లక్షల పైచిలుకు కోట్ల రూపాయలతో ఈరోజు ట్యాక్స్ పేయర్గా మహారాష్ట్ర ముందుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇక నెంబర్ 2, ఇక రెండో విషయంలో పార్ట్ 2లో స్టేట్కి సెంట్రల్కి మధ్య ట్యాక్స్ కట్టే విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అదేంటి అంటే, స్టేట్ ట్యాక్స్ ఒకటి ఉంటుంది, సెంట్రల్ ట్యాక్స్ ఒకటి ఉంటుంది. అంటే మనం సబ్బు బిళ్ళ కొన్నా, లేదంటే ఇంకేం కొన్నా, హోటల్స్కి వెళ్ళి భోజనం చేసినా, లేదా కొన్నిటికి సెంట్రల్ జిఎస్టీ అనేది ఉంటుంది, సెంట్రల్ కట్ అయ్యేది ఉంటుంది. అన్నిటికీ స్టేట్ ఉంటుంది, ఓన్లీ సెంట్రల్ అనేది ఉండదు. అన్నింటికి స్టేట్ ఉంటుంది, కొన్నింటికి సెంట్రల్ ఉంటుంది ఒకటి. సో స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ 2 ఉన్నాయి కదా. ఇప్పుడు సెంట్రల్ జిఎస్టీ ఒక 10 రూపాయలు అనుకుందాం. సెంట్రల్ జిఎస్టీ 10 రూపాయలు కట్ అయింది అంటే 10 రూపాయలు వెళ్ళి సెంట్రల్ జిఎస్టీ అకౌంట్లో పడ్డాయి. పడంగానే అందులో నుంచి 10 రూపాయల్లో నుంచి 4 రూపాయలు కట్ అయిపోయి మళ్ళీ స్టేట్లోకి వచ్చేస్తాయి అన్నమాట. స్టేట్కి డెబిట్ అయిపోతుంది, స్టేట్ అకౌంట్కి డెబిట్ అయిపోతాయి. వెంటనే 4 రూపాయలు వెనక్కి వచ్చినాయి. ఇప్పుడు సెంట్రల్ దగ్గర ఎంత ఉన్నాయి? 6 రూపాయలు ఉన్నాయి. ఈ 6 రూపాయలు ఏం చేస్తారు అంటే, బడ్జెట్ పెట్టే సమయంలో రాష్ట్రాలకు కావాల్సిన అవసరాలు ఏవైతే ఉంటాయో, కాలేజెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేదంటే మౌలిక అవసరాలు, అలాగే వీళ్ళకి కావాల్సిన
కాలేజెస్ కానివ్వండి, అగ్రికల్చర్కి కానివ్వండి, పర్టికులర్గా కొన్ని గ్రాంట్స్ అనేవి ఇష్యూ చేస్తూ ఉంటారు. బడ్జెట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని పనుల రూపంలో పెడుతూ ఉంటారు. దాంతో ఏం చేస్తారు, అదెంత పర్సెంటేజ్, 30%. 40% ఆల్రెడీ వెనక్కి ఇచ్చేస్తారు, 4 రూపాయలు. ఇప్పుడు 30%, 3 రూపాయలు బడ్జెట్ రూపంలో మళ్ళీ ఇచ్చేస్తారు. ఎంత ఇచ్చేశారు, 7 రూపాయలు ఇచ్చారు, 70% వచ్చేసింది. సో ఇంకెంత ఉంది వాళ్ళ దగ్గర, 30% మాత్రం ఉంది. ఈ 30%లో కేంద్ర ప్రభుత్వాలు ఏమేం చేస్తూ ఉంటాయో తెలుసా? నిజానికి కేంద్ర ప్రభుత్వం ఎరువుల బస్తాలు ఇస్తూ ఉన్నాయి. ఈ మధ్య 1400 రూపాయలు డిఏపి అనే ఒక ఎరువులు ఏవైతే ఉన్నాయో ఆ డిఏపి అనేది దాదాపుగా 1400 రూపాయలు సబ్సిడీ ఇస్తూ, ఇది దాదాపుగా కొన్ని మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ డిఏపిని వీళ్ళు తెచ్చుకుంటూ ఉంటారనమాట. బయట నుంచి తెచ్చుకున్నా లేదా తయారీ కేంద్రాల నుంచి తెచ్చుకున్నా వీటన్నిటికీ సబ్సిడీ బేర్ చేసేది కేంద్ర ప్రభుత్వమే. తక్కువ రేట్లకి రైతులకి అందిస్తూ ఉంటారు. దీని సబ్సిడీ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం బేర్ చేస్తూ ఉంటుంది. ఎంత బేర్ చేస్తుందో తెలుసా? రైతులకు ఇచ్చే బెనిఫిట్స్లో 1,67,000 కోట్ల రూపాయలు తాను భరించి డిఏపిని ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ప్రధానమంత్రి గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆశా వర్కర్లు, బాల కేంద్రాలు, ఎంఎస్ఎంఈలు, ఈఎస్ఐ హాస్పిటల్స్, ప్రతి చిన్న ఉద్యోగికి కూడా, ప్రైవేట్ ఉద్యోగికి అందరినీ కూడా కంపెనీలు ఈఎస్ఐలు భరిస్తాయి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు అదంతా మౌలిక అవసరాలన్నీ కూడా వాళ్లే చూసుకుంటారు. అలాగే ఇంకా అనేక బెనిఫిట్స్ ఉంటాయి. రైతుల అకౌంట్లో అమౌంట్ వేస్తున్నారు. అలాగే ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆ 3 రూపాయలు ఉన్నాయి చూడండి, అందులోని కొంత డబ్బుని, అందులో నుంచి 1 రూపాయి 2 రూపాయలు ఈ విధంగా ఖర్చు చేస్తూ ఉంటారు మళ్ళీ రాష్ట్రాలకే. జాతీయ రహదారులు వీళ్ల పనే. ఏ జాతీయ రహదారి అయినా సరే సెంట్రల్ పనే. ప్రాజెక్టులు, ఏది ప్రాజెక్టు కట్టాలన్నా వాళ్లే అక్కడి నుంచే తెచ్చుకుంటారు, అందులో నుంచే తెచ్చుకుంటారు. మళ్ళీ ఈ వెళ్ళిన డబ్బులో నుంచే తెచ్చుకుంటారు. అందులో నుంచి వాళ్ళ దగ్గర ఉన్న 30%లో ఒక 20% మళ్ళీ వెనక్కి వస్తుంది. ఫైనల్గా ఎంత ఉంటుందో తెలుసా? వాళ్ళ దగ్గర జస్ట్ 10% ఉంటుంది. అంటే ఈ 10 రూపాయల చొప్పున మనం మాట్లాడుకుంటే 1 రూపాయి ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ 1 రూపాయిని దేనికి వాడతారు? అన్ని రాష్ట్రాలు కలిసి తీసుకున్న తర్వాత డిఫెన్స్ అండ్ రక్షణ రంగానికి, మన యుద్ధ టెక్నాలజీని అంత డెవలప్ చేసుకున్నాము, మన సాంకేతికతను డెవలప్ చేసుకున్నాం, యుద్ధ విమానాలను కొంటూ ఉంటాం, యుద్ధ నౌకల్ని కొంటూ ఉంటాం, రక్షణ అలాగే డిఫెన్స్ వీటన్నింటి కోసం పెట్టే ఖర్చు, సిఆర్పిఎఫ్, అలాగే విపత్తులు వచ్చినప్పుడు, మరీ ముఖ్యంగా విపత్తులు జరిగినప్పుడు, ఏదైనా అంటే తుఫానులు వచ్చి విపత్తులు జరిగినప్పుడు అన్నీ కూడా ఎన్డీఆర్ఎఫ్ నుంచి మొత్తం దానికి కావలసిన విపత్తు నిర్వహణ ఏదైతే ఉందో అదంతా కూడా ఎవరు చూసుకుంటారు? కేంద్రమే చూసుకుంటూ ఉంటుంది. అర్థమైందా? అంటే తన దగ్గర కేంద్రం ఏది ఉంచుకోదు. ఆ 1 రూపాయి కూడా దేశం కోసం ఖర్చు పెడుతుంది. నేను ఇక్కడ పర్టికులర్గా చెప్తున్నాను. అది యూపీఏ గవర్నమెంట్ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, ఇంకొక థర్డ్ పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇదే లెక్క ఉంటుంది. లెక్క తప్పడానికి వీలు లేదు అసలు. స్టేట్ ఏం చేస్తుందో తెలుసా? స్టేట్ ట్యాక్స్ ఉంది కదా, అదంతా స్టేట్కే వెళుతుంది. సెంట్రల్ ట్యాక్స్లోని 40% వెనక్కి వచ్చేసింది. ఇది కాక స్టేట్కి వచ్చే రెవెన్యూ ఏమేమి ఉంటుంది? మద్యం మీద ఉంటుంది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, మైనింగ్ అండ్ జియాలజీ ఉంటుంది, స్టేట్ బడ్జెట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఏది కొన్నా ఏదైనా సరే ప్రతి దాంట్లో ట్యాక్స్ ఉంటుంది. మున్సిపల్ ఒక బిల్డింగ్ కట్టాలన్న, నేను నిన్నటి ఎపిసోడ్లో చూసుంటారు, ఒక చిన్న ల్యాండ్ కొని మనం ఆ బిల్డింగ్ రూపం మారే వరకు, లోపలికి వాటర్ వచ్చే వరకు ప్రతి దానికి పన్ను 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 పన్ను. ఇది స్టేట్ గవర్నమెంట్ పన్ను. ఇవంతా కూడా స్టేట్ గవర్నమెంట్ల కిందకే వస్తాయి. సెంట్రల్ ఇచ్చేది ఇస్తూనే ఉంది, స్టేట్ గవర్నమెంట్ లాభాలు వస్తూనే ఉన్నాయి. మరి ఏమైపోతుంది స్టేట్ గవర్నమెంట్ డబ్బంతా? మళ్ళీ అప్పుల కోసం అక్కడికి ఇక్కడికి పరుగులు పెడతా ఉంటారు. మళ్ళీ సెంట్రల్ దగ్గరికి వెళ్ళి లేఖలు ఇస్తూ ఉంటారు ఒక్కొక్క కేంద్ర మంత్రి గడప తొక్కుకుంటూ. రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాంతీయ పార్టీలు, పర్టికులర్గా ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఈ అమౌంట్లు, ఈ లెక్కలు బయటకు రానివ్వవు. అసెంబ్లీలో, ఏ అసెంబ్లీలో అయినా సరే నిండు సభలో అబద్ధం చెప్పకుండా నిజం మాత్రమే చెప్పడానికి వచ్చిన ఆదాయాలు ఎంత, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది ఎంత, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది ఎంత అనేది చెప్పడానికి ఎవరికైనా ధైర్యం ఉందా? ఎవ్వరూ చెప్పరు. ఏ పార్టీ కూడా ఇందులో అతీతం కాదు. సిక్కిం అనే ఒక రాష్ట్రం ఉంది. సిక్కింకి ఎంతమంది ఎంపీలు ఉన్నారో తెలుసా? కేవలం ఒకే ఒక ఎంపీ ఉన్నారు. ఒకే ఎంపీ. వాళ్ళు కట్టే ట్యాక్సుల రూపంలో వాళ్ళ కేంద్రానికి కట్టేది దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు కడతారు. అప్రాక్సిమేట్లీ అంతే ఉంది అనుకుందాం. అసలు 5,000 కోట్ల రూపాయలు కడతారు. దానికి 40% అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే 2,000 కోట్లు మళ్ళీ సిక్కింకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఆ తర్వాత బడ్జెట్లో పెట్టేసి దాన్ని కూడా ఒక 30% మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తారు.
మళ్ళీ 70% వెళ్ళిపోతుంది. అంటే దాదాపుగా 3,500 కోట్లు వెళ్ళిపోయాయి. సిక్కిం అంటే ఒక్క ఎంపీ ఉన్న స్టేట్ని శాంపిల్గా తీసుకుని చెప్తున్నాను నేను. ఇంకా పోతే వీళ్ళ దగ్గర 1,500 కోట్లు ఉన్నాయి. 1,500 కోట్ల రూపంలో అంటే వాళ్ళకి జాతీయ రహదారులు కానీ అక్కడ ప్రాజెక్ట్స్ కానీ ఏదన్నా ఒక 1,000 కోట్లు వెళ్ళిపోతాయి. సో స్టేట్ మీద ఒక 500 కోట్లు సంవత్సరానికి రక్షణ రంగానికి మిగతా విభాగాలకి పెట్టడానికి ఉపయోగించేది ఇక్కడ 500 కోట్లు సిక్కిం ప్రాంతం నుంచి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, ఇంకా మనకు అర్థం కావడానికి మన ప్రాంతాన్నే తీసుకొని చెప్దాం. తెలంగాణ ప్రాంతం ఉంది. తెలంగాణ ప్రాంతం గ్రోత్ ఇంజిన్ అంతా ఎక్కడుంటుంది? తెలంగాణ ప్రాంతంలో ప్రతి మూల నుంచి డబ్బు అయితే రాదు కదా. ఈ గ్రోత్ ఇంజిన్ ఎక్కడుంది? హైదరాబాదే ఈరోజు తెలంగాణని పోషిస్తుంది. హైదరాబాద్ అనేది ఒక జెర్సీ ఆవు. హైదరాబాద్లో కూడా గ్రోత్ ఇంజిన్ ఎక్కడుంది? రంగారెడ్డి ప్రాంతంలో ఉంది. అటు ల్యాండ్ రేట్స్ కానీ కంపెనీస్ కానీ డెవలప్ అయిన విధానం మొత్తం కూడా రంగారెడ్డి ఏరియా అంతా కూడా ఆ గ్రోత్ ఇంజిన్ అనేది అత్యంత స్ట్రాంగ్గా ఉంది. అంటే ఇక్కడి నుంచే ఈ రంగారెడ్డి ప్రాంతం నుంచి వచ్చిన ఈ నిధులే హైదరాబాద్ని అలాగే తెలంగాణ మొత్తానికి కూడా అవసరం పడతాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమనాలి, వీళ్ళు ఏమనాలి, రంగారెడ్డి వాళ్ళు మిగతా ప్రాంతాల నుంచి పెద్ద డబ్బులు అనేది లేదు కదా, మొత్తం ఆదాయం అంతా కూడా మా ప్రాంతం నుంచే వస్తుంది కాబట్టి ఆ ఎంపీలంతా తెలంగాణ ఎంపీలంతా రంగారెడ్డి ప్రాంతం నుంచి వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి, మిగతా ప్రాంతాల్లో ఎంపీలు అవసరం లేదు అంటే ఎలా ఉంటుంది? ఇదే సిక్కిం ప్రాంతం మరి మేము కూడా ఇంత 500 కోట్లు ఇస్తున్నాం కాబట్టి మాకు ఒక్క ఎంపీ కాదు ఓ 4 ఎంపీలు ఇవ్వండి అని వాళ్ళు అడిగితే ఎలా ఉంటుంది? ఇదన్నమాట. అంటే అర్థం కావాల్సింది, మేము ట్యాక్స్ ఎక్కువ కడుతున్నాం కాబట్టి మాకు ఎంపీలను ఎక్కువ ఇవ్వండి అంటే ఏమైనా కొనుక్కున్నట్ట ఎంపీలను. ఇక నెంబర్ 4 అదేంటి అంటే ఇదే తెలంగాణ ఫామ్ అయిన తర్వాత, ఇదే సౌత్ ఇండియాలోని తెలంగాణనే శాంపిల్గా తీసుకుందాం. ఇక్కడ కూడా తెలంగాణ ఫామ్ అయిన తర్వాత 10 జిల్లాలు కాస్త ఎన్నైనాయి? 33 జిల్లాలు అయినాయి. అంటే ఆనాటి నాయకుడికి 3+3 6 సెంటిమెంట్ నెంబరో 3x3 9 సెంటిమెంట్ నెంబరో రాసేశారు. సరే ప్రాంతాలు కావాలనుకున్నారు. ఎస్పీలు, కలెక్టర్ ఆఫీసులు, అన్ని డిపార్ట్మెంట్లు పెరిగిపోయినాయి. దాంతోపాటు పార్టీల పదవులు, ఆ పవర్ పాయింట్లు, జిల్లాలు, వాళ్ళు అంటే ఆ వికేంద్రీకరించుకోవడం అనేది పెరిగిపోయింది. పవర్ వికేంద్రీకరణ, పార్టీల వికేంద్రీకరణ, పార్టీలు ఇంప్రూవ్ చేసుకోవడం, పదవులు పెంచుకోవడం, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళంతా వచ్చేసారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి ఆ మధ్య కాలంలో పెరిగింది. 13 జిల్లాలు ఉన్న ప్రాంతం నుంచి ఈరోజు 28 జిల్లాలకు అయింది. 13 నుంచి 26 చేశారు. 26 నుంచి రీసెంట్గా 2 చేసి మొత్తంగా 28 జిల్లాలు అయింది. అంటే ఎందుకు ఈ రాష్ట్రాలు ఎందుకు ముక్కలు చేసుకున్నాయి జిల్లాల రూపంలో అని ఎవరైనా అడిగారా? కేంద్ర ప్రభుత్వం అడిగిందా? కేంద్ర ప్రభుత్వానికి ఒక ముసాయిదా పంపిస్తారు, కేంద్రం దగ్గర ఓకే చేసుకుంటారు, పాస్ చేసుకుంటారు బిల్లు. ఎందుకు చేసుకున్నారు? మీ అవసరం కొద్దీ చేసుకున్నారు. అది రాజకీయ అవసరం ప్రధానంగా. ఆ తర్వాతే ఈ ఉద్యోగాల రూపంలో దీనిని వికేంద్రీకరిస్తున్నాం అనేది. ఇక ఆ తర్వాతే ప్రజల కోణం. నిజానికి ఇది వాస్తవం. ఇదే పని కేంద్రం చేస్తే ఒప్పుకుంటాయా రాష్ట్రాలు? నేను సూటిగా అడుగుతున్నా. ఇదే ముక్కలు చేసే పని గనక కేంద్రం పెట్టుకుంటే ఇవే రాష్ట్రాలు ఒప్పుకుంటాయా? ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకో. నిజానికి అమెరికాలో 60-70 లక్షలకి ఒక స్టేట్ ఉంటుంది. అమెరికాలో ఎన్ని స్టేట్లు ఉన్నాయి? 50 స్టేట్స్ ఉన్నాయి అమెరికాలో. ఇదే భారతదేశంలో కూడా 1 కోటి మందికి ఒక స్టేట్ పెట్టేస్తాను అని ఒక నిర్ణయం తీసుకుంటే ఇంకేముంది? మా హక్కుల్లోకి చొరబడుతుంది కేంద్రం రాష్ట్రాల మీద పెత్తనం చేస్తుంది. ఇవే కదా వచ్చేది, రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వ పెత్తనం. అలాగే నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇందులో చెబుతాను. అంటే భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఈ రీజనల్ పార్టీలు వాళ్ళ ఫ్యామిలీస్ ఎంతమంది ఎవరెవరు ఉన్నారో ఒకసారి మాట్లాడుకుందాం. అందులో కర్ణాటక జేడీఎస్ పార్టీ ఉంది. జేడీఎస్కి నిజంగా అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుందో ఏమో అర్థం కాదు. అది దేవేగౌడ పరిస్థితి అలాగే ఉంది, ఆయన కుమారుడిగా కుమారస్వామి పరిస్థితి కూడా అలాగే ఉంది. దేవేగౌడ 543 మంది ఎంపీలు పార్లమెంట్లో ఉంటే అందులో జేడీఎస్కు ఉన్నది 20 అంటే 20 ఎంపీలే. ఆ 20 ఎంపీలకు ఆయనకు అదృష్టం కలిసి వచ్చి ఏకంగా ప్రధానమంత్రి అయ్యారు దేశానికి. అలాంటి అవకాశం వస్తుందని అసలు కలలో ఎవరైనా అనుకుంటారా? ఆయనైనా ఊహించి ఉంటారా? ఆయనకు వచ్చింది ఆ అవకాశం. ఆ తర్వాత ఆయన కుమారుడుగా కుమారస్వామి మొన్నటి ఎలక్షన్స్ కాకుండా అంతకుముందు ఎలక్షన్స్లో జస్ట్ మధ్యవర్తిత్వంగా మధ్యలో ఉన్న పార్టీ, అంటే ఎవరికి వైపు వెళితే వాళ్ళు సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ అదృష్టం ఎలా తగులుకుంటుంది అంటే అది 30 ఎమ్మెల్యేలు ఉన్న ఆయన సీఎం అయిపోయారు, కుమారస్వామి సీఎం అయ్యారు కర్ణాటకలో. అటు తండ్రికి అలాగే కొడుక్కి అలాగే ఉంది అదృష్టం.
అలా వీరిది ఒక రకమైన కుటుంబమే. జేడీఎస్ అనేది ఒక కుటుంబం కర్ణాటకలో, రైట్. అలాగే తమిళనాడు, ఇక అది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. డిఎంకే పార్టీ కరుణానిధి గారు మొదలుపెట్టారు కుమారులుగా. అంటే ఆయనకు 3 భార్యలు ఉండేవాళ్ళు. సరే, ఆయన ఏ భార్యలు ఉన్నా అది ప్రస్తావన కాదు, కానీ 3 భార్యలకి ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి ఈ పదవులు, పార్టీలో క్రియాశీలకంగా ప్రాంతాలు, ఢిల్లీ ఒకళ్ళకి ఈ విధంగా అప్పగించుకుంటూ వెళ్ళిపోయారు కరుణానిధి గారు. ఇప్పుడు సీఎం స్టాలిన్ ఉన్నారు. అలాగే డిప్యూటీ సీఎంగా స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు. అలాగే ఆయనకి అళగిరి అని కరుణానిధి స్టాలిన్కి ఒక అన్నయ్య ఉండేవాళ్ళు. ఆయన మంత్రిగా పనిచేశారు, మరణించారు ఆయన. కనిమొళి 2G స్పెక్ట్రమ్ ఎంపీ రాజా అండ్ కనిమొళి ఇద్దరు కూడా అరెస్ట్ అవ్వడం అందరికీ తెలిసిందే. అందులో కనిమొళి కరుణానిధి కుమార్తె, స్టాలిన్ చెల్లెలు. అలాగే మురసొలి మారన్ ఆయన కొడుకు దయానిధి మారన్. వీళ్ళంతా వాళ్ళ కుటుంబ సభ్యులు అనమాట. తమిళనాడు డిఎంకే మొత్తం ఒకే కుటుంబం కింద ఈ రీజనల్ పార్టీ నడుస్తుంది. వీళ్ళ కిందే ప్రజలు వెళ్ళాలి. వీళ్ళు పదవులు ఇస్తే ఇచ్చినట్టు, లేదంటే లేనట్టు, అంతే, రైట్. ఇది ఇలా ఉంటే నెక్స్ట్ బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన అరెస్ట్ తర్వాత రబ్రీదేవి ఆవిడ సీఎం అయ్యారు కుటుంబం నుంచే మళ్ళీ, రైట్. ఇక ఆ తర్వాత తేజస్వి యాదవ్, కొంచెం యాక్టివ్గా తేజస్వి యాదవ్ నడిపిస్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఏంటి, నేను ఉండాలి అని చెప్పేసి మీసా భారతి తను ముందుకు వచ్చింది, కుమార్తె. ఇప్పుడు కుమార్తెలు రాజ్యాధికారం కోరుకుంటున్నారు కాబట్టి అసలు ఎక్కడ తగ్గట్లేదు. అది అన్నలైనా తండ్రైనా ఎవరైనా సరే బరాబర్ అంటున్నారు, రైట్. ఇది సేమ్ బీహార్లో కూడా ఇలాంటి పరిస్థితే. లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళు ఆర్జేడీ నుంచి వీళ్ళ కుటుంబం రాజ్యాధికారం అన్నమాట బీహార్లో. ఒకనొకప్పుడు ఇకెట్లా లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ అంటే ఎలా ఉండేది ఆర్జేడీది, ఆ పవరే వేరు, ఫ్యామిలీ పవర్ అది, రైట్. ఇది ఎలా ఉంటే నెక్స్ట్ మహారాష్ట్ర శివసేనలో కూడా ఠాక్రేలు, అదే ఫ్యామిలీ, అదే వంశ పారపర్యం. ఇక ఆ తర్వాత పవార్లు, శరద్ పవార్, అజిత్ పవార్, తర్వాత సుప్రియా సూలే, ఇదంతా కూడా మేజర్గా పైన కనబడుతున్న కుటుంబ సభ్యులు. ఇంకా కనబడకుండా అత్తమ్మో, పిన్నమ్మో, మామయ్యో ఈ లింకులతో ఉన్న బంధుత్వాలు ఇంకా గ్రౌండ్లో నెక్స్ట్ లెవెల్లో ఇంకా ఉన్న ఇదే పార్టీలో పవర్ పొజిషన్లో, అంటే డైరెక్ట్ పాలిటిక్స్లో. సరే, సుప్రియా సూలే అంటే అజిత్ పవార్ మరణం తర్వాత సుప్రియా సూలే డిప్యూటీ సీఎం అయ్యారు అక్కడ, రైట్. ఇక ఉత్తరప్రదేశ్, అక్కడ సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్, ఢిల్లీకి ఒకళ్ళు పంపిస్తారు, గ్రౌండ్లో ఒకళ్ళు ఉంటారు. ఇది కూడా రీజనల్ పార్టీ ఉత్తరప్రదేశ్లో. ఇక ఆ తర్వాత తెలుగు స్టేట్స్కి వద్దాం. బీఆర్ఎస్ చెప్పాల్సిన అవసరం లేదు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత గారు, ఇక ఆ తర్వాత సంతోష్ రావు గారు, ఆయన కూడా రాజ్యసభకి వెళ్ళారు కాబట్టి ఆయన కూడా డైరెక్ట్ పాలిటిక్స్లో. ఇంకా కనబడకుండా ఆ బంధుత్వాల్లో చుట్టరికాల్లో ఇంకొంతమంది ఉంటారు. ఇది బంధుగణం, కేసీఆర్ గారి బంధుగణం, బీఆర్ఎస్ పార్టీ అంటే బంధుగణంగా అలా ఉంది, అది అందరికీ తెలిసిందే. ఇక నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టీడీపీ అండ్ వైసీపీ గురించి మాట్లాడాలి అంటే, సరే, కాంగ్రెస్ జాతీయ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వైసీపీ ఒక పార్టీ పెడితే నిజానికి కుటుంబ సభ్యులు అనే వాళ్ళైతే ఎవరు లేరు. వివేకానంద రెడ్డిని గతంలో తీసుకున్నారు కానీ ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుసు. ఆ తర్వాత ఆయన లేరు. షర్మిల గారేమో నాకు షేర్స్ అంటే ఏంటి ఆస్తులు పంపకం జరపలేదు కాబట్టి నేను ఓ పార్టీ పెట్టేస్తాను, ఆవిడ ఓ పార్టీ పెట్టారు. అసలు వాళ్ళ పర్సనల్ గొడవలు పార్టీలు గొడవలుగా మారడం ఏంటి, అవి కాస్త ప్రజల గొడవలుగా మారడం ఏంటి, మీకు గొడవలు ఉంటే మేమెందుకు ఓట్లు వేయాలి అనేలాంటి భావన ప్రజలకు వస్తే ఏంటి పరిస్థితి. అలాగే టీడీపీ ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు సరే ఒక లక్ష్యంగా మొదలైన ఆ తర్వాత ఆయన పెద్ద వయసు కాబట్టి కుమారుడుగా హరికృష్ణ గారు ఉన్నారు, ఆ తర్వాత భారీగా మరి లక్ష్మీ పార్వతి వచ్చారు, ఆ తర్వాత అల్లుళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వచ్చారు, ఇక ఆ తర్వాత ఇప్పుడు బాలకృష్ణ గారు, తర్వాత అల్లుడుగా ఈ కుమారుడుగా ఇటు లోకేష్ గారు, ఆ తర్వాత బాలకృష్ణ గారి చిన్నల్లుడు భరత్ గారు ఎంపీగా, ఇలా టీడీపీ కూడా మొత్తం కుటుంబ సభ్యులుగా మారింది. ఇక్కడ నేను ఏదో టార్గెట్ చేస్తున్నానో ఇది కాదు, ఇది వాస్తవాలు, అందరూ చూస్తున్న వాస్తవాలే. దీంతో పాటు ఇంకొకటి టీడీపీ గురించి ఇంకొకటి కూడా చెప్పాలనిపిస్తుంది నాకు. అనేక మంది ఈసారి మొన్న టికెట్స్ వచ్చిన వాళ్ళు మొత్తం కూడా కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉన్న వాళ్ళే ఉన్నారు. అంటే ఇక వంశపారపర్యంగా వెళ్లాల్సిందే. యనమల రామకృష్ణుడు గారు, ఆయన ఎంతమంది ఉన్నారు ఆయన ఫ్యామిలీలో అంటే నిజానికి జెండాలు మోసిన వాళ్ళకో పార్టీలో ఉన్న వాళ్ళకు ఉండదు. దీంతో పాటు ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇదే రాజకీయ పార్టీలు అంటే ఈ ప్రాంతంలో ఆత్మాభిమానం కోసం, ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీలు అని చెప్పుకుంటున్న కొన్ని పార్టీలు, అది దక్షిణాది కావచ్చు, లేదంటే అటు మిగతా రాష్ట్రాలలోని పార్టీలు కూడా కావచ్చు. ఈ ఆత్మాభిమానం, ఈ ఆత్మగౌరవం ఏమో ఆ పార్టీ అధికారంలోకి వెళ్లే వరకు వాడుతారు.
ప్రజల్ని సెంటిమెంట్ రాజేయాలి కదా. ఆత్మాభిమానం 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 అని రాజేస్తారు. పదవులు వచ్చిన తర్వాత ఆత్మాభిమానం లేదు, ఏమీ లేదు, ఫక్త్ రాజకీయమే నడుస్తుంది. అది ఏ పార్టీ అయినా సరే. రీజనల్ పార్టీల పుట్టుకలు ఆ విధంగా మొదలవుతున్నాయి. ఆ తర్వాత అయితే ఏదైనా పార్టీలో కలవడం, లేదంటే ఇంకా ఆ జెండా తీసేయడం, ఇది నడుస్తుంది. అంటే రాష్ట్రాలలో ఒక సెంటిమెంట్ రాజేస్తూ వీళ్ళున్న వాళ్ళందరూ ఒక పార్టీ పెట్టేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఇదే పార్టీ పెట్టిన వాళ్ళ మీద ఏ ఈడీ కేసో ఏ సిబిఐ కేసో పడిందనుకోండి, వీళ్ళేమంటారు అంటే పార్టీలని చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆడిస్తున్న గేమ్ అంటారు. మరి ఇదే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎంతమంది మీద అక్రమ కేసులు పెడుతున్నారో ఆలోచించండి. ఎంతమంది మీద అక్రమ కేసులు? మమ్మల్ని ఈ మాట అన్నారని, మమ్మల్ని ఆ మాట అన్నారని, లేదంటే గతంలో ఇంకేదో అన్నారని ఈ పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలు ఆ అస్త్రాల్ని వాడడం నిజం కాదా? కేంద్ర ప్రభుత్వం ఒక సిబిఐ ఈడీ కేసు పెడితేనేమో ఇది మా మీద కావాలని పెట్టారంటారు ఒకటి, లేదు అంటే సరెండర్ అవుతారు, వంగి వంగి దండాలు పెడతారు, ప్రణామాలు చేస్తూ ఉంటారు. ఈడీ కేసులు సిబిఐ కేసులు ఉన్నవాళ్ళు కేంద్ర ప్రభుత్వం తప్పిదాలు చేసినా ఒక్క మాట మాట్లాడరు. అది రాష్ట్ర అవసరాల కోసం మాట్లాడరు. సొంత ప్రయోజనాలు సొంత అవసరాలు మాత్రమే కావాల్సినట్టుగా పనిచేస్తారు. అది ఏ పార్టీ అయినా సరే. ఇక నెంబర్ 5, ఇది కూడా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మనం కొట్టుకు చావడానికి ఎలాంటి అవకాశాలు మనం తీసుకుంటామో అర్థమవుతుంది. కులీ కుతుబ్ షా పర్షియా నుంచి వచ్చారు. 600 ఏళ్ల క్రితం భారతదేశానికి వచ్చారు. ఈ రోజు కూడా కులీ కుతుబ్ షానే హైదరాబాద్ నిర్మాణం చేశాడు, ఆయనే మూసీ నది కట్టాడు, ఆయన కష్టమే అనేది మనం పాఠ్యాంశాల్లో చెప్పుకుంటాం, ఒకరికొకరు చెప్పుకుంటాం. కులీ కుతుబ్ షాని మన గుండెల్లో పెట్టుకుంటాం. అవునా కాదా? మంచిదే, వాస్తవం, పెట్టుకున్నాం, అదొకటి. నెంబర్ 2, టర్కీ నుంచి వచ్చిన నిజాములు దాదాపుగా 250 ఏళ్ల పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఇదంతా పాలించారు. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు. ఇదే నిజాముల్ని మనం నిజాం ప్రభువులు అని పిలిచేవాళ్ళు, జీ హుజూర్ అనేవాళ్ళు. వాళ్ళు పెట్టిన అనేక రకాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో ఉన్న ఆ పేర్లన్నింటినీ కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. తీసే లాంటి పరిస్థితులు ఉన్నాయా? తీస్తే ఊరుకుంటారా? మనం గుండెల్లో పెట్టుకున్నాం నిజాముల్ని. 250 ఏళ్ల పాటు పాలించారు కాబట్టి తక్కువేం కాదు. మనకి స్వాతంత్రం వచ్చి జస్ట్ 75 ఏళ్ళు అంతే. 250 ఏళ్ల పాటు వాళ్ళు ఉన్నారు కాబట్టి గుండెల్లో పెట్టుకున్నాం, అలాగే కొనసాగిస్తున్నాం ఇటు నిజాముల్ని కూడా. ఇక నెక్స్ట్ నెంబర్ 3, ఆఫ్ఘనిస్తాన్. వీళ్ళు చెంగీస్ ఖాన్ సంతతికి చెందిన వాళ్ళు. అంటే భారత్ మీదకి దండయాత్రకు వచ్చారు. వీళ్ళే ఎవరు? బాబరు, అక్బరు, వీళ్ళంతా ఈ వంశాల వాళ్ళు. ఆ వంశాల కథలు, వాళ్ళ చరిత్రలు, వాళ్ళ జీవితాలు ఇవన్నీ పుస్తకాల్లో ఉంటాయి మనకి. వాళ్ళ ప్రేమ కథలు, వాళ్ళ ప్రేమ చిహ్నాలు, వాళ్ళ ప్రేమ కట్టడాలు, నిర్మాణాలు, వాళ్ళు కట్టుకున్నది కాక మనం దాన్ని ఆ చరిత్రని చదువుకున్నది కాక మళ్ళీ వాటిని పరిరక్షించాలి. ఇవే మనకి చారిత్రక కట్టడాలుగా మారడం అనేది మన దౌర్భాగ్యం నిజానికి. ఆ చారిత్రక కట్టడాలని కాపాడడం, అవే ఈరోజు సందర్శన ప్రాంతాలుగా మారడం అనేది మన దౌర్భాగ్యం నిజానికి. ఇక నెంబర్ 4, యూరప్ అండ్ ఫ్రెంచ్. వీళ్ళు వచ్చారు. వీళ్ళేం చేశారు? $45 ట్రిలియన్ సంపదని దోచుకుపోయారు, మన సంపదని. నిజానికి ఇప్పటికీ కూడా మన ఎందుకు ఈ కోపం వస్తుంది అంటే మన వాళ్ళందరూ కళ్ళు తెరవాలి. 1000 ఏళ్ల పైగా మనం బానిస బతుకులు బతికాం. బానిస బతుకులు అలవాటైపోయినాయి. ఇంకా చాలదా? ఇప్పటి వరకు ఉన్న బానిసత్వం చాలదా? ఇప్పటికి కూడా దేశాన్ని ముక్కలు చేసుకునేలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళాలా? ఇంతకుముందు చెప్పినట్లుగా కులీ కుతుబ్ షాలు కానీ, బాబరు, అక్బర్ కానీ, నిజాములు కానీ, లేదంటే యూరప్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఫ్రెంచ్ వాళ్ళు కానీ, డచ్ వాళ్ళు కానీ, మేము పెద్ద పెద్ద సదస్సులు పెట్టాం. అనేక బహుళజాతి కంపెనీలు అనేక దేశాల నుంచి వచ్చారు. అనేక మంది బిజినెస్ ఎక్స్పర్ట్స్, బిజినెస్ డెలిగేట్స్ అందరూ కూడా ఇక్కడికి మేము ఆహ్వానించామని చెబుతారు కదా. మరి పక్కనే ఉన్న ఆదాని, అంబానీ మన తోటి భారతీయులు ఎదుగుతుంటే మనకెందుకు అంత జలస్సు? ఎందుకు వీళ్ళని పడగొట్టాలనుకోవడం? ప్రజల్లో వాళ్ళని ఎందుకు చులకన చేయడం? ఎందుకు చెడ్డ చేయడం? వాళ్ళ కంపెనీ ఏమైనా తప్పిదాలు చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకునే విధంగా చెప్పడం వేరు. కానీ ఆ కంపెనీలకు కట్టబెట్టేశారు, ఆ కంపెనీలకి దారదత్తం చేసేశారు అని మాట్లాడుతూ ఉంటారు చూడండి. ఇది మన వేలుతో మన కంట్లో పొడుచుకున్నట్టే. ఇది అర్థం కావట్లేదు. భారతదేశంలో ఉన్న కంపెనీలనేమో కూలదోయాలని చూస్తున్నాం, అక్కడెక్కడో ఉన్న కంపెనీకి ఏమో మన భూములు అప్పచెబుతున్నాం. అలాగే చివరిగా ఇంకొక విషయం చెబుతున్నాను. ఇప్పటి వరకు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? ట్యాక్స్ పేయర్స్ స్టేట్స్ ఏవి, ఉత్తరాది ఏది, దక్షిణాది ఏది, దక్షిణాది అంతా కలిపిన ఎంత మనం పే చేస్తూ ఉన్నాము, దక్షిణాది ఉత్తరాది అని విడగొడుతూ మనల్ని వేరు చేస్తూ గొడవలు క్రియేట్ చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. ఇదే గనక జరిగితే
భయంకరమైన ఘోరాలు రేపు జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ ఘోరాల్లోకి మనం వెళ్ళొద్దు. మన చేత అంటే రాష్ట్రంలో ఇప్పుడు ఏదో ఒక గొడవ అలజడులు జరగాలి, కాన్ఫ్లిక్ట్స్ జరగాలి, కొట్టుకు చావాలి, అందులో యువత బలవ్వాలి. ఆ మంటలు ఏవైతే ఉంటాయో ఆ బలవుతున్న మంటల్లో చలిగాచుకోవాలి ఈ రాజకీయ నాయకులు. వాళ్ళకి కావాల్సింది కేవలం పదవులు మాత్రమే. ఇంత మాట్లాడే వాళ్ళు, ఇంత పెద్ద మేధావులు, అది జర్నలిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు, అసలు 850 సీట్లు అవసరమా ఎంపీలు అని ఎవరైనా అడిగారా? ఏ రాజకీయ పార్టీ అయినా మాట్లాడిందా? వాళ్ళకి కావాలి, పెరగాలి, ఇవన్నీ ఎంపీ స్థానాలు పెరగాలి, ఎమ్మెల్యే స్థానాలు పెరగాలి, అధికారంలో వాళ్ళు ఉండాలి. అంటే ఎక్కువ సీట్లు ఉంటే కేంద్రం దగ్గర ఏదో మెడలు ఉంచొచ్చు అనుకుంటారు. కానీ ఇదే వీళ్ళ మీద కేసులు పడింది అంటే వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం మెడలు ఉంచుతారు. 850 సీట్లు అసలు ఎందుకు భారతదేశానికి? ఈరోజు మనం కట్టే ట్యాక్సులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు నేను చెప్పిన 40%, 30%, ఇందులోనే వాళ్ళకు కూడా కట్టాలి. వాళ్ళకి అయ్యే ఖర్చులు, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, వాళ్ళు ఢిల్లీకి వెళ్ళాలన్నప్పుడల్లా ఆ ఖర్చులు ఎవరు? మనం భరించాలి. వాళ్ళు టిఫిన్ చేసినా, వాటర్ బాటిల్ తాగినా, వాళ్ళ పక్కన ఎవరైనా వాళ్ళ బుక్సో వాళ్ళ బ్యాగ్సో పట్టుకోవడానికి పని చేయాలన్నా, వాళ్ళ డ్రైవర్లైనా, వాళ్ళ పెట్రోల్ అయినా, వాళ్ళు నివాసం ఉండాలన్నా, వాళ్ళు పేపర్ చదవాలన్నా, వాళ్ళ కోసం కార్యకర్తలుగా వచ్చే వాళ్ళకి భోజనాలు పెట్టాలన్నా, ఇవన్నీ కూడా ఎవరు భరించాలి? ప్రజలే భరించాలి. ఇంతమంది ఎంపీలను పెంచి కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెంచాల్సిన అవసరం ఏముంది అని అడిగితే పబ్లిక్ అయినా రాజకీయ పార్టీలైనా ఆ విషయాన్ని అడగాలి. కానీ దక్షిణాది, ఉత్తరాది, సవతి తల్లి ప్రేమ, ఇలాంటి కథలు విని నిజానికి ఒక వర్గం అలసిపోయారు. ఇప్పటికైనా సరే వాస్తవాలు తెలుసుకోవాలి. ఈ నరేషన్ని, ఈ భావజాలాన్ని ప్రజల మెదళ్లలో ఒక విషపు గింజల్లాగా నాటి ఇప్పుడు దాకా మొత్తం ఒక బావిలో కప్పల్లాగా చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి జాగ్రత్తగా, జాగరూకతతో ఉండాలి. 850 మంది ఎంపీలు అవసరమే లేదు. రేపు వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తే ఎంతెంత ఖర్చు అవుతుంది? మళ్ళీ ఆ ఖర్చు అంతా ఎవరి నుంచి పిండుకుంటున్నారు? రాష్ట్రాల నుంచి, రాష్ట్ర ఆదాయాల నుంచి, అనేక మార్గాల నుంచి, వ్యాపారాల నుంచి పిండుకుంటున్నారు. ప్రజలు మాత్రం ఇదే ఉచితాల కోసం ఆశలు పడుతూ వీళ్ళు చూపించే ఉచితాలు అంటే వీళ్ళ కేసులు, వీళ్ళ ఆస్తులు, వీళ్ళ పరిస్థితులు అన్నీ కవర్ చేసుకోవడానికి ఉచిత పథకాలు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేస్తూ ఉంటారు. మళ్ళీ అప్పుల కోసం కేంద్రం దగ్గరికి వెళ్ళాం, కేంద్రం ఇవ్వలేదు అని వీళ్ళే చెబుతారు. ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడ పద్ధతి? అసలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? రాష్ట్ర ప్రభుత్వాలు అకౌంటబిలిటీ ఎవరికి ఉండాలి? కేంద్ర ప్రభుత్వాలేమో అడగు, ఏదో పార్టీల పొలిటికల్ అలయన్సెస్లో ఉండి ఎవరి పబ్బం వాళ్ళు గడుపుకుంటున్నారు. ఎవరికి అకౌంటబిలిటీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు? ఏం చేస్తున్నాయి ఈ డబ్బంతా? పేదవాడుగానే ఎందుకు మిగిలిపోతున్నాడు? ఉచితాలు తీసుకుని ఎవరికి ఉపయోగపడుతున్నాయి ఈరోజు ఉచితాలు? చదువుకోవడానికి, ఉద్యోగాలు తీసుకురావడానికి, లేదంటే వ్యవసాయాల్లో కూడా అద్భుతాలు చేసే మార్గాలు ఎవరు తీసుకొస్తున్నారు? ఎవరికైనా కష్టం వచ్చింది, నష్టం వచ్చింది అంటే ఏదో ప్రభుత్వాలు దయాదాక్షిణ్యాల మీద తప్ప ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తిని ఎందుకు ఇవ్వట్లేదు? ఈరోజు ఇంతమంది ఎంపీలను తీసుకువెళ్ళి పార్లమెంట్లో పెట్టడం ద్వారా వనగూరేది ఏంటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలకి? ఇంకా అధిక ఖర్చు, అధిక బర్డన్ తప్ప ఇంకొకటి ఏమీ లేదు. సో ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఈరోజు పార్టీల రూపంలో వేరవుతున్నాం, రాష్ట్రాలకి వేరవుతున్నాం, దేశానికి వేరవుతున్నాం, కులానికి వేరవుతున్నాం, మతానికి వేరవుతున్నాం, అన్నింటికి వేరయ్యి ఒంటరిగా మిగిలిపోతే గద్దల్లాగా, రాబందుల్లాగా వచ్చి పీక్కు తినడానికి సిద్ధంగా ఉండడానికి ఆడుతున్న కుట్రలు కావా ఇవన్నీ? కాబట్టి ఒంటరిగా మిగలొద్దు. జాతీయంగా అందరం ఒక గొడుగు కింద ఉండేలాంటి ఒక బలమైన శక్తిగా మారాలి. ఇవి అలయన్స్లో పార్టీలు ఉన్నాయి అంటే మనసులు కలవు, మనుషులు మాత్రమే కలుస్తూ ఉంటారు. కాబట్టి భారతీయ భావజాలం, దేశ భావజాలం, ఈ మట్టిలో పుట్టినందుకు ఈ మట్టి మీద ప్రేమ పంచుకోవడం, ఈ మట్టి మీద ప్రేమ పెంచుకోవడం, ఇది మాత్రం అలవరుచుకుంటే ఎవరొచ్చినా ఎవరిని ఏమీ చేయలేరు, అణువు కూడా కదిలించలేరు, ఏ మతం మార్చలేరు, ఎవరికి ఏ ఓటు వేయించలేరు. ఏ వ్యక్తి అయినా సరే దేశాన్ని, తాను పుట్టిన దేశాన్ని నమ్మితే సరిపోతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్. నేను లక్ష్మి, సైనింగ్ ఆఫ్.